ఇందులో ఈయన ఈ పేరుని చూస్తే ఇంకొకటి కూడా మనం గమనించాలి. ఏ స్పృహతో మాట్లాడారు. సరే అమృత చింతన విషయం ఉంది, అది లేకుండా కవిత్వం ఉండదు. ఎంత కమ్యూనిస్ట్గా అయినా అది ఉంటుంది. కానీ ఏ చింతనతో నేను మాట్లాడాడు అంటే ఎవరి పక్షాన మాట్లాడారు. ఒక ఇంతకుముందు నేను చెప్పినటువంటి శీర్షికలన్నింటిలో కూడా రేపుల ఇల్లు, గదిలేదంటే నర్సలు, అన్నీ కూడా ఎవరింట్లో ఉంటాయి. అంకుశం హోటల్ కానీ సామాన్య వర్గాలను దృష్టిలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈయన ఎక్కువ 75% కవిత్వాన్ని ఆ కోణంలో నడిపించడం మనకు కనబడుతుంది. ఈయన ఇందులో అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి మిత్రులు ఇద్దరికే పేర్కొన్నారు. ఇంకా అది నేను మళ్ళీ చెప్పడం అవసరం లేదు. ఒక అర్థమైనటువంటి కవిత నేను మాట్లాడాలనుకున్నాను. నేను తర్వాత మాట్లాడడం వల్ల మళ్ళీ చరిత్ర అవుతుందని. తర్వాత ఇంకొకటి, ఒక పద్యం నేను రాసుకోవాలి. ప్రారంభం అయితే ఉంది, ఒక పద్యం నేను రాసుకోవాలి. ఎంత అద్భుతంగా ఉందంటే ఒక పద్యాన్ని నేను రాసుకోవాలి, ఒక పద్యాన్ని నేను రాసుకోవాలి. చీమకాలు విరిగిన తప్పుడు గురించో, రాత్రి అరచిన కీచురాయి ఆవేదన గురించో, మానవ మేధకందని ఒకానొక దుఃఖిత హృదయాన్ని గుర్తించు. ఏమంటారు చూడండి, చీమకాలు విరిగిన తప్పుడు. ఎవరైనా ఇది వింటారా? చీమకాలు ఉక్కరే కొట్టారు, అక్కడ కొట్టి ఇంకా ఆయన నన్నుగా అనే నేనైతే ఆ సరళాన్ని పరుషం చేసి దాన్ని తాళి ఏ తాళ్ళ రాజేసాను. ఆ తాళ్ళతో మన మనస్సును ఇంతకుముందు మిత్రులు చౌర్యం అన్నట్టు అట్లా మన మనసును లాగి గట్టి పడిస్తాడు. నేనేదో ముందుకేంటే 5-6 కవితలు చదువుకుంటే చాలు అనుకున్నాను. కానీ ఈ పుస్తకాన్ని 2 సార్లు చదివాను, ఒకసారి కాదు. ప్రతి పుస్తకానికి ప్రతి కవిత గురించి ఒక అనాలిసిస్ చేసుకున్నాను. కానీ అది అవన్నీ ఇక్కడ చెప్తే భగవద్గీత యుద్ధంలో కృష్ణుడు మొత్తం భగవద్గీత చెప్పినట్టు మొత్తం ఒకటికి అర్జునుకుంది కానీ ఎవరికి ఉండదు. కాబట్టి దాన్ని రిట్రీవ్ చేసుకున్నాను. కాబట్టి ఈయన చూడండి, మానవ మేధకందని ఒకానొక దుఃఖిత హృదయాన్ని గురించు, ఆకలి రాత్రి అలసిన దేహాన్ని గురించు, నీ గురించు, నా గురించు, వద్దని వగచేవాన్ని గురించు ఒక పద్యాన్ని నేను రాసుకున్నాను. గాలి తాగి ఇంకా చూడండి ఇక్కడ మళ్ళీ ఇది ఎవరైనా వింటారా? అంటే ఎవరికైనా ఈ రకంగా ప్రకృతిని పరిశీలించడం అనేది ఒక కలిగి మాత్రమే సాధ్యం. ఒక గాలి తాగిడికి పండుటాకులు చేసే ఖేద సంగీతాన్ని గురించి, పండుటాకులు రాలిపోతుండడాన్ని అందరూ చూస్తారు. కానీ అవి రాలిపోతున్నప్పుడు బాధపడుతున్నాయని చెప్పడంలో ఎంత పరిశీలన ఉందో గమనించాలి. రాత్రిని చూసి పక్కున నవ్వే చుక్కల చెక్కిళ్ళ గురించి ఒక పద్యాన్ని నేను రాసుకున్నాను. ఈ రాత్రి నిద్రవారునైనా సరే ఒక పద్యాన్ని ఎట్లా రాసుకోవాలట? నేను కన్నీటి సిరాతో రాసుకోవాలి. మానవ వేదన ఉదిగిన కలంతో వెలువరించిన పద్యం. మన భారతదేశంలో కవిత్వమే దుఃఖంతో మొదలైంది. శోకత్వం మాగత అన్నాడు భరత్. వాల్మీకి క్రౌంచ మిథునాల జంట తాగి ఒక పక్షి కిందపడి దుఃఖిస్తుంటే మానుషాత్మ మగవ శాస్త్రతి క్షమ క్రౌంచ మిథునాలే కామది కామోయిత శ్లోకం చెప్తే ఆ శ్లోకం యొక్క మగ పక్షి యొక్క ఆ పక్షి యొక్క దుఃఖమే రాముని దుఃఖమైంది అని మన వాళ్ళు చెప్తారు. దార్శనికులు ఉంటారు. సరే, ఏదేమైనా అవన్నీ మన హేతుకు నిరుస్తాయని వదలగానే భారతదేశంలో శ్లోకంతో దుఃఖం ప్రారంభమైంది అని మాత్రం మనం గుర్తించవచ్చు. ఇక్కడ కూడా శోకంతో ఈ కావ్యం శోకంతో కవి ప్రారంభం అవుతారు. చలవన్నాడు శ్రీశ్రీ ముందు మాట రాస్తాడు. విశ్వశాస్త్రి బాధ ప్రపంచం బాధ శ్రీశ్రీ అన్నాడు. అంటే ప్రపంచం బాధ, కానీ ఈ 2 బాధలు ఇంత సూక్ష్మంగా చలన చేశాడే మనం చేయాలి. ఒక్కోసారి ప్రపంచ బాధ కవి బాధ ప్రపంచానికి రావు. 2 ఉంటాయి, 2 గుణాలు ఉంటాయి, ప్రతి వాళ్ళు ఉంటాయి. కాకపోతే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. ఇంకా చలం ఒక మాట అన్నాడు, అదే ముందు మాట ఏమన్నాడంటే, ప్రపంచానికి తనకు, సమాజానికి తనకు
సామరస్యం కుదిరేదాకా కవి చేసే యుద్ధమే కవిత్వం అంటాం. కాబట్టి ఈ యుద్ధం కూడా కవి అనేవాడికి తప్పదు, యుద్ధం చేయవలసిందే. యుద్ధం అంటే పోయి కత్తితో పోతాడు, యుద్ధం అంటే ఈ అక్షర యుద్ధం కవి ఎప్పుడు కూడా చేయవలసిందే.